శక్తినిచ్చాడు. అందుకే ఏనుగుకున్నన్ని తెలివితేటలు లోకంలో దేనికి ఉండవు. నైపుణ్యము అన్న మాట ఏనుక్కే చెల్లుతుంది. పెద్ద స్తంభాన్ని తొండం చుట్టి ఎత్తేస్తుంది, కింద పడిపోయిన గుండు సూదిని తొండంతో ఎత్తుతుంది. అందుకే సుముఖ అని విఘ్నేశ్వరుడికి పేరు, అంతటి బుద్ధిబలం ఉన్నవాడు ఏనుగు ముఖంతో. అటువంటి ఏనుగులు అన్నీ కాసారం దగ్గరికి వెళ్ళిపోయాయి. ఒక ఏనుగు మాత్రం అది రాజు, దాని చుట్టూ కొన్ని వేల రాణులు బయలుదేరాయి. వీళ్ళేం చేస్తున్నారు అంటే, మరి మహారాజు కదూ, సంతోష పెడుతూ ఉండాలి. ఆ సంతోష పెట్టడం కోసమని ఆ వెడుతున్నప్పుడు ఏదో దొరికినటువంటి పూలు తీసుకొచ్చి ఆయన మీద వేస్తున్నారు. ఆయన ముందుకు వెడుతున్నారు. దానికి మదజలధారలని కారతాయి. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. మదజలధారలని ఈ చెవి ఇలా ఇలా ఊపుతూ ఉంటుంది. ఊపుతున్నప్పుడు ఈ చెవి కింద కన్నం కనపడదు, కానీ అందులోంచి ఇలా అట్టలు కడుతుంది, నీరు కారుతుంది. ఆ నీరు కారుతున్నప్పుడు ఏనుక్కి దగ్గరగా మామటి కూడా వెళ్ళడు, విసిరవతల పారేస్తుంది తొండంతో చుట్టి. చాలా ఉగ్రంగా ఉంటుంది. అప్పుడు ఆడ ఏనుగుతో కలిసి ఉండాలన్న కోరికతో ఉంటుంది అది. ఆ మదజలం కారుతుంటే ఎంత సువాసనం! అప్పుడు తుమ్మెదల గుంపులు గుంపులు వచ్చి దాని మీద వాళ్తాయి. ఎంత అందంగా ఉంటుందో నిజంగా. అప్పుడు చూడాలి ఏనుగు యొక్క స్థితి ఎలా ఉంటుందో. మీరు ఇప్పటికీ అటువంటి ఏనుగుల్ని చూడాలంటే గురువాయూరు ఎడితే, గురువాయూరు కృష్ణ భగవానుడికి ఏనుగుల శాల ఉంది. ఆ ఏనుగుల శాలలో ఏదో ఒక ఏనుగుకి మదజలధారలు కారుతుంటాయి. అప్పుడు తుమ్మెదలు రొద చేస్తూ వస్తుంటాయి దగ్గరికి. దూరం నుంచి చెరుకు కూడా విసురుతారు తప్ప మామటి కూడా దగ్గరికి వెళ్ళాడు. ఒకానొకప్పుడు నేను ఇంత దూరంలో నించుంటే ఏనుగు ఏం చేస్తుందిలే అని ఇక్కడ మదజలధారలు కారుతున్న ఏనుగుకి అంత దూరంలో నించున్నాను. నా పక్కన ఒక అతను నించున్నాడు. అది చూసింది. ఏమనుకుందో, చెరుక్కర్ర తీసి గురి చూసి కొట్టే వచ్చి ధమ్మని తగిలింది. అదృష్టం నా పక్కన ఉన్నవాడికి. కాబట్టి అంత కోపంతో ఉంటుంది అది, అంత ఉత్సాహంగా ఉంటుంది ఆడ ఏనుగులు పక్కన ఉంటే. అప్పుడు తుమ్మెదలు రొద చేస్తూ వాలి ఆ మదజలధారలని వాసనలు ఆఘ్రానిస్తాయి. అప్పుట ఆడ తుమ్మెదలకి మగ తుమ్మెదలు గౌరవం చేస్తాయిట. ఏం గౌరవం చేస్తాయంటే, ఆడ తుమ్మెదలు వెళ్ళి ఆఘ్రానిస్తుంటే మగ తుమ్మెదలు చూస్తుంటాయిట. మేము పోటీకి రాలేండి, మీరు చూడండి అంటే. అలా ఆడ తుమ్మెదలు రొద చేస్తూ ఈ మగ ఏనుగు యొక్క మదజలధారల మీద వాళ్తున్నాయి. మగ తుమ్మెదలు దూరంగా నిలబడి చూస్తున్నాయి. ఇది ఆడ ఏనుగులన్నిటితోటి క్రీడిస్తూ సంతోషంగా నడిచి వెడుతోంది. అలా వెళ్ళడంలో దారి తప్పిపోయింది అన్నారు పోతన గారు. అబ్బా, ఎంత అంతరార్థం పెట్టారంటారు. ఇప్పుడు మళ్ళీ అందులోకి వెడితే వేదాంతం. కాబట్టి ఎక్కడో ఎప్పుడో స్పృశించాలిగా, ఎప్పుడు కావాలంటే అప్పుడే స్పృశించవచ్చు. కాబట్టి ఇప్పుడు ఆ ఏనుగుల గుంపంతా బయలుదేరింది. దాహం ఎక్కువైపోతుంది. దాహం ఎక్కువైన కొద్దీ దానికి నీరసం వచ్చింది. ఎక్కడ నీరు దొరుకుతుందా అని వెతికింది. మిగిలిన ఏనుగులన్నీ ఇంకొక వైపుకి వెళ్ళిపోయాయి. ఇదొక్కటి దారి తప్పి ఇంకో వైపుకి వెళ్ళింది. ఆఖరికి ఒక గొప్ప సరోవరం కనపడింది. ఇప్పుడు ఆ సరోవరం యొక్క ఒడ్డు వర్ణించారు. అసలు ఆ అరణ్యవర్ణనం, ఆ సరోవరం అది చదవాలి గజేంద్రమోక్షణంలో. హృద్యం శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు పోతన గారు. దాని ఒడ్డునట మా కోనసీమలో చెట్లు ఎలా వంగుతాయో గోదావరి కాలవ మీద, అలా మర్రి చెట్లు, మామిడి చెట్లు, పనస చెట్లు ఇటువంటివి వంగి ఫలములు కాసి ఉన్నాయిట. తామర పూలు అరవిరిసి ఉన్నాయి. దాని మీద తుమ్మెదలు వాలి ఝంకారం చేస్తూ తేనె కోసం తిరుగుతున్నాయి. అందులో ఎన్నో మొసళ్ళు, ఎండ్రకాయలు, చేపలు ఉన్నాయి. తీయటి నీటితో ఉన్నటువంటి కాసారం. అక్కడికి వెళ్ళాయి. ఒడ్డున నిలబడి చక్కా తొండం పెట్టి నీళ్లు తాగచ్చుగా. ఇవన్నీ ఆ సరోవరంలోకి దిగాయి. దిగినవి ఊరుకున్నాయా? తుండంబుల పూరించుచు గండంబుల చల్లుకొనుచు గళగళరవముల్ మెండుకొన వలద కడుపుల నిండం వేదండ కోటి నీటింత్రాగెన్. అబ్బా, ఎంత దర్శనం చేశాడో మహానుభావుడైన నిజంగా. అవి తొండంబుల పూరించుచు, తొండం నిండా నీళ్లు లాగడం. కడుపు నిండా తాగేసే వెళ్ళిపోవచ్చుగా, వెళ్ళవు. గజేంద్రమోక్షం అంటారు. పిల్లలకి స్నానం చేయిస్తూ బబ్బబ్బబ్బబ్బా గజేంద్రమోక్షం రా అంటారు. ఇప్పుడంటే ఏదో 2 పిల్లలు కాబట్టి ఇబ్బంది లేదు. పూర్వం 6 పిల్లలు 7 పిల్లలు ఉన్నప్పుడు పిల్లలకి స్నానం చేయించడం అంటే అమ్మ వాళ్ళకి బిందెలో నీళ్లు కాచి కాగులోను ఆ నీళ్లు తీసుకొచ్చి తురిపి ఆ చెంబుతో తీసి నీళ్లు పోస్తుంటే 2కి స్నానం చేయించి ఒళ్ళు తుడిచి పంపించి 4వ వాడికి చేయించేటప్పటికి మొదటివాడు వెళ్ళి మళ్ళీ మట్టిలో ఆడుతుండేవాడు.
మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ స్నానం. ఒంటి మీద కురుపులు, పెద్దయ్యాక మచ్చలు ఉండిపోతాయని కసిందాకులు నూరి ముద్ద చేసి పాపం కాళ్ళన్నీ తోముతూ ఉండడం. తల్లులు అలా కష్టపడ్డారు కాబట్టి తరువాతి కాలంలో కొడుకులు సుఖపడ్డారు. కాబట్టి ఆ ఏనుగులు నీళ్లల్లోకి వెళ్ళినవి నీళ్లు తాగచ్చుగా, తాగలేదు. బాగా నీళ్లు తాగి తొండంలోకి లాగి తొండంబుల పూరించుచు గండంబుల చల్లుకొనుచు, అవి చల్లుకోవడం చూడాలి ఎంత గొప్పగా ఉంటుందో. ఎప్పుడు చూశాను, నువ్వెప్పుడు చూశావు అంటారేమో. నేను చిన్నప్పుడు ఏలూరులో చదువుకునేటప్పుడు సర్కస్ వచ్చేది. ఆ సర్కస్ ఏనుగులు తమ్మిలేట్లో నీళ్లలో స్నానం చేయడానికి వస్తుండే. వచ్చినప్పుడు బహుశా వీడు గజేంద్ర మోక్షం చెప్పాలి ఎప్పుడో అని భగవంతుడు గుర్తుండేటట్టు చేశాడో ఏమో. ఆ నీళ్లు లాగి పెద్ద పంపులోంచి చిమ్మినట్టు చిమ్ముకుంటాయి ఒకదాని మీద ఒకటి. ఈ గండంబులు అంటే ఈ పక్కన తొండాలన్నీ తడిసిపోతాయి, అలా చిమ్ముకుంటాయి. గండంబుల చల్లుకొనుచు గళగళ రవముల్, పెద్ద అల్లరి చప్పుడు. గళగళ రవముల్ మెండుకొన వలద కడుపుల నిండన్ వేదండ కోటి నీటింత్రాగెన్. పెద్ద అవి ఎలా ఉంటాయి కడుపులు, ఏం మామూలు కడుపులు ఏంటి, చిన్న చిన్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల్లో ఉంటాయి. వాటి నిండా కడుపు నిండా నీళ్లు తాగి, నీళ్లు తాగేసాయి పైకి వెళ్ళిపోవచ్చుగా, వెళ్ళిపోలేదు. ఆ భర్తని సంతోషపెట్టాలి మహారాజు కదూ. అందుకని కొంతమంది ఏం చేశారంటే ఆ నీళ్లు తీసి ఆయన చుట్టూ నిలబడి తొండాలతో చల్లారు. ఆ బాగా ఇలా ఒక్కసారి చిమ్మితే ఆ నీళ్ళన్నీ ఏనుగు మించి ఇలా కారుతున్నాయి, నల్లటి ఏనుగు మించి కారుతుంటే ఆ ఏనుగు వంక చూసి అన్నారు, అబ్బా మీరెంత బాగున్నారో తెలుసా, సెలయేళ్లు పడుతున్నటువంటి పర్వత శిఖరంలా ఉన్నారన్నారు. అబ్బాబ్బా పొంగిపోయాడు రాజు. పక్క వాళ్ళు ఊరుకుంటారేమిటి, అంతేనా. గబగబా తామర పూలు పీకారు, తీసుకొచ్చి ఆయన మీద ఇలా 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 అలంకారం చేశారు. చేసి ఇన్ని తామర పువ్వులతో ఏనుగుని చూస్తుంటే సహస్రాక్షుడైన దేవేంద్రుల్లా ఉన్నావన్నారు. మిగిలిన వాళ్ళు ఊరుకుంటారేంటి. తామర తూళ్ళు తీసుకొచ్చి ఆయన మీద పేర్చారు. ఒంటి నిండా పాములు వేసుకున్న పరమశివుళ్ళా ఉన్నావన్నారు. మిగిలిన వాళ్ళు ఊరుకుంటారేంటి. నీళ్లలో ఉన్న ముత్యాలు ఆల్చిప్పలు ఏరుకి తీసుకొచ్చి ఆయన ఒంటి మీద అలా 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 పేర్చారు. చక్కగా అన్నీ అనుభవిస్తున్నాడు ఆనందంతో. అన్నీ పేర్చి ఇప్పుడు చూడ్డానికి ఎలా ఉన్నారో తెలుసా, గైరికాది ధాతువులతో ప్రకాశించే పర్వత శిఖరంలా ఉన్నారన్నారు. ఆయన చుట్టూ ఆడ ఏనుగులన్నీ చేరింత పొగుడుతున్నాయి కదూ, ఇంకా ఇంకా ఉబ్బిపోతున్నాడు. ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభమర్గంబునకెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప ఆ రభటిన్ నీరమిలోన పెల్లెగసి నక్రగ్రాహ పాఠీనముల్ అభమందాడడు మీన కర్కటకములన్ పట్టెన్ సురల్ రాన్పడన్ అన్నారు. ఆ ఏనుగు రాజు ఏం చేశాడంటే తొండ నిండా నీళ్లు లాగాడు. సర్రమని లాగితే ఆ నీళ్లలో ఉన్నటువంటి చేపలు, ఎండ్రకాయలు, మొసలి పిల్లలు కూడా వెళ్ళిపోయాయి తొండంలోకి. రెండు ముందు కాళ్ళు ఉంచి ఒక్కసారి తొండాన్ని పైకెత్తి మళ్ళీ బలమంతా ఉపయోగించి ఆ నీటిని ఆకాశానికి చిమ్మాడు. చిమ్మితే ఈ నీళ్లు ఆకాశానికి వెడుతున్నప్పుడు తొండంలోంచి బయటికి వచ్చిన ఎండ్రకాయలు కర్కాటక రాశిలో పడ్డాయి, మొసళ్ళు వెళ్ళి మకర రాశిలో పడ్డాయి, చేపలు వెళ్ళి మీనరాశిలో పడ్డాయి. చూశారా నా బలం అన్నాడు. మురిసిపోతున్నాడు, ఆనందపడిపోతున్నాడు. చుట్టూ వీళ్ళందరూ పొగుడుతున్నారు, ఒంట్లో బలం ఉంది, లాగుతున్నాడు, విసురుతున్నాడు, చిమ్ముతున్నాడు, పొంగిపోతున్నాడు, ఆనందపడిపోతున్నాడు. అసలు వచ్చింది ఎందుకు? నీళ్లు తాగడానికి. చేస్తున్నది ఏమిటి? అక్కర్లేని ఆటలు. ఇప్పుడు ఇలాంటివన్నీ చేయడానికి కారణం ఎక్కడుంది అంటే అసలు దాన్ని వర్ణించడంలో ఉంది. ఇది గజేంద్రమోక్షణము ఎవరి కథో కాదు, మన కథే. గజ కొంచెం మార్చండి, జగ జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోయేది జగత్. మనకి ఆశ్రమము అని మారుస్తూ ఉంటారు. బ్రహ్మచారి గురువుగారి దగ్గర చదువుకోవాలి, తర్వాత గృహస్థు ధర్మపత్నిని స్వీకరించి పక్కన పెడతారు. ఈ ఆశ్రమాలన్నీ ఎందుకు? బ్రహ్మచారిగా, గృహస్థుగా, వానప్రస్థుగా, సన్యాసిగా ఎందుకుంటారంటే జ్ఞానమును పొంది చిట్ట చివర భగవంతుని యందు ఐక్యమైపోవడం కోసం ప్రయత్నిస్తారు. కానీ ఎందుకు సంసారములోకి ప్రవేశించాడో మర్చిపోయాడు. బంధనములోకి మరింత ఇరుక్కుపోతున్నాడు. చుట్టూ ఉన్నవాళ్ళు పొగుడుతున్నారు, ఒంట్లో బలం ఉంది కాబట్టి అక్కర్లేని విషయాల జోలికి ఎడుతున్నాడు. బంగారు శిఖరము, వెండి శిఖరము, ఇనప శిఖరము, సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఈ మూడు గుణములలో మారి మారి తిరుగుతుంటాడు. అందుకే పర్వతానికి పేరు త్రికూటము.
త్రికూటమునందు ఎప్పుడూ తిరుగుతుంటాడు. 3 అవస్థలు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఉంటే ఇంద్రియాలు తెలివిగా ఉంటాయి, లేకపోతే నిద్రపోతుంటాడు స్వప్నం, లేకపోతే గాఢ నిద్ర సుషుప్తి. ఈ 3 ఎప్పుడు ఈ 3టిలో తిరుగుతాడు. అందుకే 3 శిఖరముల మీద తిరుగుతూ ఉంటాడు. ఏనుగు అక్కడ గొప్ప ప్రాణి. ఎందుకని? ఏనుగు ఊర్ధ్వముఖ చలనం చేయదు, ఏనుగు ఎగరలేదు. కారణం దాని ఒంటి బరువే. మనం భగవంతుడి వైపుకి అడుగేయలేం, కారణం మన సంసారమే. సంసారం బయట ఉండదు, లోపల ఉంటుంది. ఆ కారణం చేత ఏనుగుని అడ్డుపెట్టి మన కథ చెప్తున్నారు. ఇప్పుడు ఏమైంది? వెళ్ళాడు, అక్కడ చేరాడు, ఎంతో సంతోషంగా గడిపేస్తున్నాడు భార్యా బిడ్డలతో. ఇలా గడిపేస్తుండగా ఆ సరసిలోనే ఉంది ఒక మొసలి. సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భానుపగిది ఒక్క మకరేంద్రుడిభరాజు నుడిసిపట్టే. అక్కడే ఉన్నటువంటి ఒక మొసలి చూసింది ఏనుగు యొక్క ఉద్ధతిని. ఇది సరోవరాన్నంతటినీ పాడు చేస్తోంది. చాలా పెద్ద ఏనుగు. ఇప్పుడు ఈ ఏనుగు యొక్క బలం అణిచెయ్యాలి, దీన్ని పడగొట్టాలనుకుంది. ఆ మొసలి రావడం కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. అది ముందు దూరం నుంచి చూస్తుంది. మా చిన్నతనంలో 5 రూపాయల గోళీకాయలని ఉండేవి, ఇంతంత గోళీకాయలు. అలా ఇలా తల పైకి తేల్చి నీటి మీదకి శరీరం తేలుస్తుంది. పులుసులు పులుసులుగా ఉంటుంది, పొడుగ్గా ముఖం. రెప్పెత్తి చూస్తుంది, ఇంతంత గుడ్లుంటాయి. దూరంగా ప్రాణి అక్కడ ఉంది అని కనిపెడుతుంది. నీళ్లల్లోకి ఇలా ములుగుతుంది. ములిగి నీటి అడుగు నుంచి వెతుక్కుంటూ వచ్చి కాలు పట్టుకుంటుంది. సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భాను పగిది ఒక్క మకరేంద్రుడిభరాజు నుడిసిపట్టే. ఆ మొసలి బయలుదేరి వచ్చింది. సంసారంలో బాగుంది, చాలా బాగుంది. చదువుకున్నాను, తర్వాత పెళ్ళయింది, మంచి భార్య వచ్చింది, కొడుకుట్టాడు, కూతురుట్టింది, మంచి అల్లుడు వచ్చాడు, మంచి మనవలు పుట్టారు. అమ్మో ఎంత సంతోషమో, చాలా మంచి కోడలు వచ్చింది, తప్పకుండా మనవలు వస్తారు. నీ పరిస్థితి ఏమిటి? ఎన్నేళ్ళు వచ్చేసాయి? 50 దాటిపోయావు. మనవలు పుడతారు, మనవలు పెద్దవాళ్ళు అవుతారు, మనవలు కాలేజీకి వెడతారు, నీకు 70. మనవలు ఇంకా పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళ పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళకి అక్షతలు వేస్తావు, నువ్వు 80. మళ్ళీ వాడికో మనవడు పుడతాడు, నీకు మునిమనవడు పుట్టాడు, నీకు కనకాభిషేకం చేశారు 90. సాధించింది ఏమిటి? అడుగు నుంచి వచ్చేస్తోంది మృత్యువు కాలంలోనే. ఏది పట్టుకుంటుంది? కాలు పట్టుకుంటుంది. ఉన్నన్నాళ్ళు కాళ్ళతో తిరుగుతాడు, మృత్యు వచ్చింది ఇంకెక్కడికి తిరగడకుండా పడుకుంటాడు. ఇక వీడు ఎలాగో తిరగడం 4 వచ్చి తీసుకెళ్ళిపోతారు. కాబట్టి ఎక్కడ పట్టుకుంది? మొసలు వచ్చి కాలు పట్టుకుంది. అది ముందు నుంచి వచ్చింది, వచ్చి ముందరి కాళ్ళు పట్టుకుంది. ఏనుగంత తెలివి తక్కువదేమిటి? ఏదో అనారోగ్యం వచ్చిందనుకోండి, ప్రజ్వరుడు అంటారు భాగవతంలోనే ఒక చోట. ప్రజ్వరుడు గురించి చెప్తారు. ప్రజ్వరుడు ప్రవేశిస్తే కోట శిథిలం అవ్వడం మొదలైంది అంటారంటే జ్వరం వచ్చి శరీరం పడిపోవడానికి సిద్ధమైపోతుంది అని. అప్పుడు మనం మాత్రం ఊరుకుంటాం ఏంటి? వైద్యులు లేరా? వైద్యశాలలు లేవా? పరిగెత్తం. అలా సంసారంలోంచి బయటపడడానికి జీవుడు ప్రయత్నం చేస్తూ ఉండడు. ఆ కారణం చేత ఏనుగు ఏం చేసిందంటే కాళ్ళకు అడ్డుపడి కరిస్తే తన యొక్క దంతముల చేత దాని పొలుసుల్లోకి పొడిచింది. పొడిచి తొండంతో చుట్టి ఆ మొసల్ని దూరంగా విసిరి అవతల పారేసింది. విసిరి పారేసి వెంటనే గమనించింది, ఇక నేను నీటిలో ఉండకూడదు, ఎందుకంటే నాది భూమి మీద బలం, నీటిలో ఉంటే నాకు బలం లేదు, దానిది నీటిలో బలం, నేను వెళ్ళిపోవాలని ఒడ్డెక్కేస్తోంది. మొసలి చూసింది, ఇది ఒడ్డెక్కితే ఇక నా బలం కాదు, ఇది ఒడ్డెక్కకూడదు. అడ్డొచ్చి వెనక కాలు పట్టుకొని లోపలికి లాగుతోంది. ఏనుగు కాళ్ళతో తొక్కుతోంది, తొండంతో కొడుతోంది, దంతములతో పొడుస్తోంది. మొసలి విడిచిపెడుతోంది, వెళ్ళిపోతోంది, మళ్ళీ వస్తోంది, 4 కాళ్ళ మధ్యలోకి వెళ్ళి కడుపు కొరికేస్తోంది, కాళ్ళు కొరికేస్తోంది, వెనక నుంచి తోక కొరుకుతోంది, ఎగిరి వీపు కొరుకుతోంది. మొత్తానికి ఏనుగు ఒడ్డెక్కకుండా చేసి నెత్తుటి ధారలు పడిపోయేటట్టు చేసి దాని మాంసాన్ని తునకలుగా పడిపోయేటట్టు చేసింది. క్రమక్రమంగా ఏనుగు నీరసిస్తోంది, మొసలి బలపడుతోంది. అయినా ఏనుగు ఊరుకుంటుందా? యుద్ధం మానుతుందా? కరిదిగుచు మకరిసరసకి కరిదిగుచు మకరిసరసకి కరిదరికి మకరి దిగుచు గర్ర కరిబెర్రయన్ కరికి మకరికి కరి భర్రమన్నుచును అతల్ల కుటల్ల భటుల రుదుపడెన్. ఏనుగుతో మొసలితో ఏనుగు యుద్ధం అలా చేస్తూనే ఉన్నాయి. ఇలా ఎన్నాళ్ళు జరిగింది యుద్ధం అని అడిగారు.
అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడ నుద్దండత రాత్రులు సంజలు దివసంబులు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరముల్. యథాతథానువాదం. సహస్రం అంటే 1000 ఏళ్ళు యుద్ధం చేసిందయా మొసలితో ఏనుగు. 1000 అంటే అనంతము అని చెప్పాను కదా. ఎప్పుడెప్పుడు సంసారంతో ఎన్ని మాటలు పోరాటం చేశామో. సంసారమునకు మారు పేరు మృత్యువు. ఒకరోజు ప్రదోష వేళ చచ్చిపోయాడు, ఒక జన్మలో రాత్రి చచ్చిపోయాడు, ఒక జన్మలో అర్ధరాత్రి చచ్చిపోయాడు, ఒక జన్మలో పగలు చచ్చిపోయాడు, ఒక జన్మలో ఉదయం చచ్చిపోయాడు. మొత్తానికి మృత్యువుతో పోరాటం ఇన్ని కోట్ల జన్మలలో ఎప్పుడెప్పుడు చేశామో. అప్పుడప్పుడు అలిసిపోయామంటే కుదురుతుంది ఏమిటి? పోరాటం చేయవలసిందే ఆ మృత్యువుతోటి. అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడ నుద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్పో రొక్క 1000 సంవత్సరముల్. ఇన్నాళ్ళు యుద్ధం చేస్తుంటే మరి ఇంతమంది ఏనుగులు వచ్చాయి కదా, భార్యలు బిడ్డలు పరివారం ఉన్నాయి కదా, వీళ్ళందరూ దిగచ్చుగా. వీళ్ళందరూ దిగి తలోకాలు వేసి తొక్కేస్తే దిక్కుమాల అసలు ఏం చేస్తుంది? మరి వీళ్ళందరూ దిగచ్చుగా. వీళ్ళు దిగలేదు. వీళ్ళు దిగకపోగా పరివారం అందరూ వెళ్ళిపోయారు. ఒక్క భార్యలు మాత్రం ఒడ్డు మీద నిలబడి చూస్తున్నారు. ఎందుకు చూడడం అంటే, పోతన గారు అబ్బబ్బబ్బా ఏమి వేదాంత తత్వం చెప్పారండి. అందుకే గజేంద్రమోక్షణం రోజు చదువుకుంటే వెర్రి విరిగిపోతుంది. మకరితోడ పోరు మాతంగ విభుని ఒక్కరిని డించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండి కుంజరీయు దంబు మగలు తగులు కారె మగువలకును. కొడుకు మాత్రం